గట్కాలిక కాదు, గడ్కాలిక. గడ్ అంటే కొండ అని అర్థం. ఈ తల్లిని దర్శించుకోకపోతే మన ఉజ్జయిన్ ట్రిప్ వేస్ట్ అనే చెప్పాలి. ఉజ్జయిన్లోని కాలభైరవుడి దర్శనానికి ఎంత ప్రత్యేకత ఉన్నదో ఈ తల్లి దర్శనానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జయ. యాత్ర విశేషాలకు స్వాగతం అండి. మేము ఇప్పుడు ఉజ్జయిన్లో సైట్ సీయింగ్కి వెళ్తున్నామండి. మహాకాళేశ్వరుడి టెంపుల్కి దగ్గరలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించుకోవడానికి ఆటోలు మాట్లాడుకున్నాము. ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, ఈ క్షేత్రాలన్నీ దర్శించడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది, అలాగే కుజగ్రహం పుట్టిన మంగళనాథ్ టెంపుల్ గురించి, పార్వతీదేవి నాటినటువంటి 600 సంవత్సరాల పురాతనమైన సిద్ధివట్ గురించి గత వీడియోలో చెప్పడం జరిగిందండి. ఆ వీడియో మీరు ఒకవేళ చూడనట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియోలో మనం ఎంతో శక్తివంతమైన 18 శక్తిపీఠాల్లో ఒకటైన గడకాళిక శక్తిపీఠం గురించి తెలుసుకుందామండి. ఇక్కడ సతీదేవి యొక్క పై పెదవి పడిందని చెప్తారండి. ఉజ్జయిన్ వచ్చి ఈ తల్లిని దర్శించుకోకపోతే మనం ఉజ్జయిన్ టూర్ వేస్ట్ అనే చెప్పాలి. అయితే మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఉజ్జయిన్లోని ప్రతి క్షేత్రం గురించి చాలా వివరంగా చెప్తానండి. ఏ విషయం గురించి అయినా డౌట్ ఉంటే కమెంట్ చేసి అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. పైన మీరు బోర్డు చూసినట్టయితే శక్తిపీఠ్ మా గడకాళిక అని ఉన్నది కదా. పూర్వకాలంలో ఈ తల్లి కొండ దేవతగా ఉండేదటండి. అంటే కొండ జాతి వాళ్ళు పూజించేవారట. ఆ తర్వాత కాలంలో మహాకవి కాళిదాస్ గారు ఈ తల్లిని ఆరాధించారు. అమ్మ కాళిదాస్ ఆరాధనకు అనుగ్రహించి ప్రత్యక్షమై కాళిదాస్ నాలికపై బీజాక్షరాలు రాసిందటండి. ఆ తర్వాత మహాకవి కాళిదాస్ గారు ఎంత గొప్ప కవి అయ్యారు అనేది మనందరికీ తెలుసు కదా. అప్పటి నుంచి ఈ తల్లి గడకాళికగా ప్రసిద్ధి చెందిందటండి. ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఎలాంటి టికెట్ అవసరం లేదండి, దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 100 రూపాయలకి ఇక్కడ పూజా సెట్ దొరికిపోతుందండి. చీరలు కూడా అమ్ముతున్నారు. అమ్మవారికి సమర్పించుకోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదనుకుంటే ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు అండి. మా ఇద్దరు అక్కలు నేను ఇక్కడే చీరలు కూడా కొనుక్కున్నామండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాము. అమ్మవారికి అలంకరణ జరుగుతున్నదండి. మేము పొద్దున్నే వచ్చేసాము. ఆటో ఎక్కగానే ముందుగా ఈ అమ్మవారి దగ్గరికే తీసుకొచ్చారండి. ఇక్కడి నుంచే మొదలు పెడతారట. రండి అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ అమ్మవారి ముఖానికి సింధూరాన్ని పూస్తారండి. మన సౌత్ వైపు పసుపు శుభసూచకంగా ఎలా భావిస్తామో ఇక్కడ సింధూరాన్ని శుభంగా భావిస్తారు. మనం అమ్మవారికి సమర్పించిన పూజా సామాగ్రి అంతా కూడా అమ్మవారికి చూపిస్తారండి ఇక్కడ పూజారులు. ఇక్కడ చూసినట్లయితే చీరలు తీసుకెళ్తున్నారు చూడండి. ఈ ఆలయం పాండవుల కాలంలో ప్రతిష్ఠింపబడిందని, తర్వాత కాలంలో సామ్రాట్ హర్షవర్ధనుడు దీన్ని పునరుద్ధరణ చేశాడని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తున్నదండి. మధ్యప్రదేశ్ ఇంకా మహారాష్ట్రలో ఈ దీపపు సమితులు అరుదుగా మనకు కనిపిస్తాయండి. సాయంత్రం పూట అమ్మవారికి ఇచ్చే హారతి సమయంలో ఈ దీపపు సమితులను వెలిగించి హారతి ఇస్తారండి. మేమైతే ఒత్తులు తెచ్చుకొని ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాము. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యాత్రా విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని నేనే కాదండి, నా గ్రూప్ వాళ్ళంతా చెప్తున్నారు చూడండి. ఇవాళకి తినండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి. బాయ్.